ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। वेलकम टू बाबा। बाबा बाबा को इस प्रोग्राम में स्वागत है। బాబాకి కూడా ఈ ప్రోగ్రాంలోకి స్వాగతం। समय के अनुसार बाबा के ध्यान देने का तरीका परिवर्तन होता ही रहता है। సమయం అనుసారముగా బాబా జ్ఞానమిచ్చే విధానము కూడా పరివర్తన అవుతూ ఉన్నది। जैसे लौकिक में भी त्योहार मनाने का विधि विधान परिवर्तन हो रहा है, ఏ విధంగానైతే లౌకికములో కూడా పండుగలు జరుపుకునే విధి విధానాలు పరివర్తన అవుతూ ఉన్నాయి। तिरुपति में बालाजी का दर्शन करना है तो अभी ऑनलाइन बुकिंग चल रहा है। తిరుపతిలో బాలాజీ దర్శనం చేసుకోవాలి అంటే ఈ రోజు ఆన్లైన్ లో బుకింగ్లు జరుగుతున్నాయి। ऐसे ही वर्तमान समय में जो बाबा शिवरात्रि मनाने का विधि भी अलग रूप से कह रहे हैं। అదే విధముగా బాబా శివరాత్రిని జరుపుకునే విధానం కూడా వేరే విధముగా చెప్తున్నారు। आप सभी लोगों ने ये साल शिवरात्रि तो मनाया होगा। మీ అందరూ ఈ సంవత్సరం శివరాత్రిని అయితే జరుపుకున్నారు। और ईश्वरीय विश्वविद्यालय में तो महीने तक शिवरात्रि चलता ही रहेगा सेवा केंद्र में। మరి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోనైతే నెల రోజులు ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి। शिवरात्रि माना शिव के बच्चों को, शिव के स्टूडेंट्स को उत्सव है और उत्साह है। శివరాత్రి అనగా శివుడి యొక్క పిల్లలకి, విద్యార్థులకి ఉత్సవము ఉంది, మరి ఉత్సాహం కూడా ఉంది। क्या उत्साह रहता है? ఏం ఉత్సాహం ఉంటుంది పిల్లలకి? जो भगवान का सुख हमने लिया है वो सुख और भगवान का संदेश सभी लोगों तक पहुंचाए, ये उत्साह रहता है। పిల్లలందరికీ ఏ ఉత్సాహం ఉన్నది అంటే భగవంతుడి దగ్గర నుంచి మనం ఏదైతే సుఖాన్ని పొందామో పరమాత్ముడి యొక్క సందేశాన్ని అందరికీ ఇవ్వాలి అనే ఉత్సాహం। इसीलिए भगत लोगों को, दुनिया वालों को अलग अलग रूप से शिवरात्रि में सेवा केंद्र पर बुलाते हैं। అందుకనే ప్రపంచం వారిని వివిధ పద్ధతుల్లో శివరాత్రి నాడు బాబా సెంటర్ కి ఆహ్వానిస్తున్నాము। अलग अलग कल्चरल प्रोग्राम रखेंगे, द्वादश लिंग रखेंगे, अमरनाथ का लिंग बनाएंगे, चित्र प्रदर्शनी रखेंगे, लेजर शो रखेंगे, ब्रह्मा भोजन रखेंगे। ऐसे अलग अलग रूप से भक्त लोगों को बुलाकर शिव बाबा का पहचान देने का सेवा करते हैं। చిత్ర ప్రదర్శన పెడుతున్నాము, ద్వాదశ జ్యోతిర్లింగాలు పెడుతున్నాము, లేజర్ షో పెడుతున్నాము, బ్రహ్మా భోజనం పెడుతున్నాము, సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతున్నాము। భిన్న భిన్నమైన పద్ధతుల్లో భక్తులందరినీ ఇక్కడికి ఆహ్వానించి వారికి బాబా యొక్క సందేశం ఇవ్వాలి అనే లక్ష్యంతో। लेकिन वो तो हमारा हद का हो गया। एक एरिया में, एक गांव में बाबा के बच्चों को संदेश देने का सेवा तो हम करते हैं। అది హద్దు యొక్క సేవ। ఒక సేవా కేంద్రములో అక్కడ ఉన్న ప్రజలకి బాబా యొక్క సందేశము ఇవ్వటం। लेकिन समय के अनुसार हमें विश्व में सारे आत्माओं को संदेश देने का उत्सव मनाना है। अकॉर्डिंग टू दैट उत्साह भी हमारे पास रहना चाहिए। మరి సమయమనుసారముగా మనము విశ్వములోని ఆత్మలందరికీ తండ్రి యొక్క సందేశముని ఇవ్వాలి। దానికి విధానం ఏమిటి? మరి అలా ఇవ్వాలి అనే ఉత్సాహం కూడా పిల్లలకి ఉండాలి। ठीक है, उसके बारे में आज की मुरली में बाबा ने कहा है। బాబా ఈ మురళిలో దాని గురించి చెప్పారు। मुरली का डेट है 22 फरवरी 1990। 22
ఫిబ్రవరి 1990వ మురళి. इस मुरली का हेडिंग है सारे खेल का आधार लाइट और बिंदु। మొత్తము ఆట యొక్క ఆధారం అంతా లైట్ ప్రకాశము మరియు బిందువు. सारा खेल माना जो बच्चे और बाप मिलकर जो खेलते हैं वो खेल का आधार है लाइट और बिंदु। పిల్లలు ఏవైతే ఆటలు ఆడతారో ఆ ఆట యొక్క ఆధారం అంతా కూడా ప్రకాశము బిందువు. बच्चे और बाप दोनों मिलकर जो खेल खेलते हैं और किसी के साथ नहीं, बच्चे और बाप जो मिलकर खेल खेलते हैं संगम युग में उसका आधार है लाइट और बिंदु। ఈ సంగమ యుగములో పిల్లలు తండ్రి కలిసి ఏదైతే ఆట ఆడుతున్నారో దీని మొత్తానికి ఆధారము ప్రకాశము బిందువు. 5000 साल में भगवान का जो जिम्मेदारी है, पार्ट है, कर्तव्य है, बच्चों का भी जो जिम्मेदारी है वो सभी का आधार है लाइट और बिंदु। 5000 సంవత్సరాలలో బాబా యొక్క పాత్ర ఏమైతే ఉన్నదో ఆత్మలైన మన యొక్క పాత్ర అయితే ఉన్నదో దాని మొత్తానికి ఆధారము ప్రకాశము బిందువు. कैसे? ఎలా? जैसे कि हम जानते हैं सारे दुनिया में अभी अंधेरा है। ఇప్పుడు మనకు తెలుసు మొత్తము ప్రపంచములో అంధకారం ఉన్నది అని. आज शिवरात्रि मनाने के लिए बच्चे आए हैं ఈ రోజు మనం శివరాత్రి జరుపుకోవడానికి వచ్చాము. तो सारे दुनिया में रात्रि है, रात है। మరి మొత్తం ప్రపంచములో రాత్రి ఉన్నది. शिव बाबा के कारण वो सभी रात चला जाना चाहिए। మరి శివబాబా వచ్చారు అంటే ఆ రాత్రి మొత్తం వెళ్ళిపోవాలి. शिव बाबा जहां रहेगा वहां रात नहीं रहेगा। శివబాబా ఎక్కడ ఉంటారో అక్కడ రాత్రి ఉండదు. जैसे कि दुनिया में भी रात आता है, ఎలాగైతే హద్దు యొక్క ప్రపంచములో కూడా రాత్రి అనేది వస్తూ ఉంటుంది. लेकिन रात में भी हम पुरुषार्थ करते हैं, कर्म करते हैं, सब कुछ करते हैं। మరి రాత్రి పూట కూడా మనం కర్మలు చేస్తున్నాము, పురుషార్థం చేస్తున్నాము, అన్ని పనులు చేస్తున్నాము. लेकिन किस आधार पर करते हैं? కానీ ఏ ఆధారంతో చేస్తున్నాము? उस समय सूर्य तो नहीं रहता है, మరి ఆ సమయములో సూర్యుడైతే ఉండరు. लेकिन रोशनी तो चाहिए। रोशनी के बिना कोई चीजों को हम पहचान नहीं सकते हैं, परख नहीं सकते हैं। మరి వెలుగైతే తప్పకుండా కావాలి కర్మలు చేయటానికి. వెలుగు లేకపోతే మనం ఏ వస్తువుని కూడా గుర్తించలేము. तो रोशनी के लिए क्या चाहिए? మరి వెలుగు కోసం మనకి ఏం కావాలి? एक इलेक्ट्रिसिटी, ఒకటి విద్యుత్ శక్తి కావాలి, दूसरा है साधन। రెండోది సాధనం కావాలి. ये दोनों मिलकर वहां रोशनी की किरणें आएंगे। ఆ రెండు కలిసినప్పుడు అక్కడ నుండి విద్యుత్ తరంగాలు ప్రకాశం యొక్క కిరణాలు మనకు వస్తాయి. उसको बाबा कहते लाइट। దాన్ని అంటాడు బాబా లైట్, ప్రకాశము అని. वो लाइट सारे चीजों के ऊपर आ जाएगा, उसके आधार पर चीज हमको ठीक से दिखाई देगा। वो लाइट के आधार पर चीज को यूज कर कर हम कर्म कर सकते हैं। ఆ ప్రకాశము అన్ని వస్తువుల మీద పడుతుంది. అప్పుడు మనము ఈ వస్తువు ఇది, ఈ వస్తువు ఇది అని గుర్తించగలుగుతాము. ఆ వస్తువును ఉపయోగించి మనం కర్మలు చేయగలుగుతాం. तो साधन भी चाहिए, लाइट भी चाहिए। అందుకని సాధనము కావాలి, ప్రకాశము కావాలి. सुख का जो साधन है, फ्रिज है, टेलीविजन है, मोबाइल है या टीवी है, जो भी है वो सभी के लिए हमको इलेक्ट्रिसिटी चाहिए। उसके बिना वो सुख हमें नहीं मिलता है। సుఖము యొక్క సాధనాలు మనం ఏవైతే ఉపయోగిస్తున్నామో ఫ్రిడ్జ్, టీవీ, సెల్ ఫోను, ఏసీ అన్నింటికి కూడా కరెంట్ కావాల్సిందే. वैसे ही आत्मा को सुख चाहिए, मन को सुख चाहिए, तो शिव बाबा का लाइट बहुत 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 जरूरी है। అదే విధముగా ఆత్మకు సుఖము కావాలన్నా, శాంతి కావాలన్నా, ప్రేమ కావాలన్నా శివబాబా యొక్క ప్రకాశము అత్యంత అవసరము. तो हम कौन है?
మరి మనమెవరిమి? हम शिव बाबा के प्रकाश देने का एक साधन है। మనము శివబాబా యొక్క ప్రకాశాన్ని వ్యాపింప చేయటానికి ఒక పరికరము. सिर्फ इलेक्ट्रिसिटी से टीवी ऑन नहीं होगा, सिर्फ टीवी से भी टीवी ऑन नहीं होगा, ये दोनों मिलेंगे तो टीवी ऑन होगा और देखने वाला और कोई लोग रहेंगे। కేవలం విద్యుత్ శక్తి ఉన్న టీవీ లేకపోతే ఉపయోగం లేదు, ఆన్ కాదు. అదే విధంగా టీవీ ఉండి విద్యుత్ శక్తి లేకపోయినా సరే టీవీ ఆన్ కాదు. वैसे సాధనము విద్యుత్ శక్తి రెండు ఉన్నప్పుడు మాత్రమే దాని ఎదురుగా కూర్చొని ప్రేక్షకులు చూడగలుగుతారు. वैसे ही सिर्फ शिव बाबा है, हम लोग नहीं है तो भी शिव बाबा का प्रत्यक्षता नहीं होगा। అదే విధముగా శివబాబా ఉండి మనము లేనట్లయితే శివబాబా యొక్క ప్రత్యక్షత జరగదు. हम हैं, हम शिव बाबा के साथ कनेक्टेड नहीं है तभी प्रत्यक्षता नहीं होगा। మనం ఉన్నాము కానీ మనకు శివబాబాతో సంబంధం లేదు, అప్పుడు కూడా ప్రత్యక్షత జరగదు. जब ये दोनों साथ में होंगे उसका जो रिजल्ट्स किरणें दुनिया तक चलेगा, तब भगवान का प्रत्यक्षता सारे दुनिया में हो जाएगा। ఎప్పుడైతే మనం శివబాబాతో జోడించబడి ఉంటామో అప్పుడు మొత్తం ప్రపంచానికి శివబాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. कैसे? ఎలాగా? किरणें द्वारा, निराकार एनर्जी द्वारा। కిరణాల ద్వారా, నిరాకారం యొక్క శక్తి ద్వారా. तो हम लोग आज शिवरात्रि मनाने के लिए बाबा के आगे बैठे हैं। మనం ఈ రోజు శివరాత్రిని జరుపుకోవటానికి బాబా ఎదురుగా కూర్చున్నాము. तो समय के अनुसार हमें शिवरात्रि कैसे मनाना है ये बाबा हमको कह रहे हैं। సమయం అనుసారముగా మనము శివ జయంతిని ఎలా జరుపుకోవాలో బాబా చెప్తున్నారు. तो बाबा कहते हैं बच्चे ये शिव जयंती भी है और त्रिमूर्ति जयंती भी है, त्रिमूर्ति शिव जयंती। బాబా అంటారు పిల్లలు శివ జయంతి ఉన్నది, త్రిమూర్తి శివ జయంతి ఉన్నది. तो त्रिमूर्ति कौन है? మరి త్రిమూర్తి అనగా ఎవరు? मूर्ति कुछ तो करता नहीं है। మరి మూర్తి అంటే మూర్తి ఏమి కూడా చేయడు. शिव बाबा अपने बच्चों द्वारा त्रिमूर्ति का स्थापना, पालना, विनाश का काम करते हैं। శివబాబా తన పిల్లల ద్వారా స్థాపన, పాలన, వినాశనము యొక్క మూడు కర్తవ్యాలను చేస్తున్నారు. इसका यादगार में ही त्रिमूर्ति शिव जयंती कहते हैं। దీనికి జ్ఞాపక చిహ్నముగానే త్రిమూర్తి శివ జయంతి జరుపుకుంటున్నాము. जिस बच्चों को द्वारा स्थापना, पालना, विनाश का कर्म वर्तमान समय में चल रहा है, बाप के साथ में चल रहा है, उनका ही शिवरात्रि मनाना यथार्थ रहेगा। ఏ పిల్లలతోటైతే వర్తమాన సమయములో బాబా ఆ మూడు కర్తవ్యాలు చేస్తున్నారో వారితోటే శివ జయంతి జరుపుకోవటాన్ని యథార్థమైన శివ జయంతి అంటారు. तो आज बाप किनको देख रहे हैं? మరి ఈ రోజు బాప్ దాదా ఎవరిని చూస్తున్నారు? आज त्रिमूर्ति शिव बाप हर बच्चे के मस्तक पर 3 तिलक देख रहे हैं। ఈ రోజు త్రిమూర్తి బాప్ దాదా పిల్లల యొక్క మస్తకములో 3 తిలకములను చూస్తున్నారు. एक स्थापना। ఒకటి స్థాపన. तो स्थापना क्या है? స్థాపన అనగా ఏమి? शिव बाबा को पहचानने के बाद अपने भ्रकुटी में, अपने दिल में, अपने संसार में, अपने मन में कितना निरंतर शिव बाबा को वहां स्थापित किया है, परमानेंट रखा है, हर कर्म में रखा है, हर सेकंड में रखा है, ये बाबा देख रहे थे। ఒక్కసారి మనం పరమాత్మ శివుడిని తెలుసుకున్న తర్వాత శివ బాబాని మనం ఎంతగా మన భృకుటి యొక్క మధ్యస్థానములో నిలిపాము, ప్రతి క్షణము, ప్రతి శ్వాస, ప్రతి కర్మలో
ఎంతసేపు ఆయన సుశిష్టంగా ప్రతిష్ఠించాము, స్థాపన చేశాము అనేది చూస్తున్నారు. दूसरी बात, सिर्फ उनको स्थापन करने से कुछ भी नहीं होता है, वहां करने के बाद उनसे कितना कर्म करा रहे हो, कितना पालना ले रहे हो, कितना सहयोग ले रहे हो, उनसे कितना सेवा करा रहे हो, कितना कमाई कर रहे हो, ये भी बाबा देख रहा है. స్థాపన చేయగానే కాదు, స్థాపన చేసిన తర్వాత ఆయనతోటి ఎలాంటి కర్మలు చేస్తున్నారు, ఎలాంటి సంపాదన జమ చేసుకుంటున్నారు, ఏమి చేయిస్తున్నారు ఆయనతోటి, ఇది కూడా బాబా చూస్తున్నారు. तीसरा है विनाश. మూడోది వినాశనం. बाबा को वहां रखने के बाद आपका जो विकर्मों का संस्कार है, जो विकार है, जो कमियां है, कितना तक आपने जलाया है, उसका सर्वनाश किया है, जितना क्लीन किया है, पवित्र बने हैं, और उसके आधार पर भगवान की शक्ति आपके द्वारा फ्लो हो रहा है, ये भी बाबा देख रहे थे. ఒక్కసారి బాబాని మన భృకుటి మధ్యస్థానంలో కూర్చోబెట్టిన తర్వాత, స్థాపన చేసిన తర్వాత ఎంతగా మన వికర్మలు వినాశనం అయ్యాయి, ఎంతగా పరమాత్ముడి యొక్క శక్తి మన ద్వారా ప్రసరిస్తుంది, మన పాత స్వభావ సంస్కారాలు ఎంత తొలగిపోయాయి, ఇవన్నీ కూడా బాబా చూస్తున్నారు. सभी को बाबा के ऊपर प्यार तो है, प्यार में तो सभी नंबर 1 है. అందరికీ బాబా పట్ల ప్రేమ అయితే ఉన్నది, ప్రేమలో అయితే అందరూ నంబర్ 1 గా పాస్ అయ్యారు. लेकिन पढ़ाई में ऐसे बाबा को यूज करने में कितना लोग नंबर 1 बने हैं, ये बाबा देख रहे हैं. కానీ చదువుకోవటములో పిల్లలందరూ కూడా నంబర్ 1 గా ఎంతవరకు ఎందుకు అయ్యారని చూస్తున్నారు. सभी लोग तो शिव बाबा मेरा बाबा तो कहते हैं, लेकिन बाबा को कितना परसेंटेज में ऐसे यूज किया है, ये बाबा देख रहे हैं. అందరూ శివ్ బాబా అని అయితే అంటున్నారు, కానీ ఎంత శాతం తండ్రిని ఉపయోగించుకుంటున్నారు అన్నది బాబా చూస్తున్నారు. जितना यूज किया है उसके आधार पर तिलक परफेक्ट दिखाई दे रहा है, नहीं तो किसी का 1 दिखाई देता है, किसी का 2 दिखाई देता है, स्पष्टीकरण माने क्लियरली नहीं दिखता है. ఎంతగా మీరు తండ్రిని ఉపయోగించుకుంటున్నారో అంతగా తిలకము స్పష్టంగా కనిపిస్తుంది. ठीक है, तो बाबा कहते हैं मैं बिंदु हूं, फिर भी बाबा को ज्योतिर्बिंदु कहते हैं. నేను బిందువునున్నాను, అయినా సరే నన్ను జ్యోతిర్బిందు అని అంటారు. तो बिंदु के साथ उसमें एनर्जी भी है. ज्योति माना क्या है? प्रकाश, एनर्जी, लाइट. బిందువుతో పాటుగా ఎనర్జీ, ప్రకాశము, శక్తి ఉన్నది. तो बाबा कहते हैं अभी तक आपने जो ज्ञान लिया है, ఇప్పటి వరకు మీరు ఏదైతే జ్ఞానం తీసుకున్నారో वो ज्ञान का सारा आधार क्या है? ఈ జ్ఞానము యొక్క మొత్తం ఆధారము ఏమున్నది? 3 बात है. 3 విషయాలు. एक है परमात्मा, दूसरा है आत्मा, तीसरा ड्रामा है रचना. 1 ఆత్మ, 2 పరమాత్మ, 3 డ్రామా, 3 బిందువులు. ठीक है. हाँ, अभी ये दोनों मिलकर क्या करना चाहिए? మరి ఈ ఇద్దరు కలిసి ఏం చేయాలి? ऐसे कि फैक्ट्री में एक इलेक्ट्रिसिटी रहता है, ఫ్యాక్టరీలో విద్యుత్ ఉంటుంది, उसके साथ एक मशीन रहता है, దానితో పాటు కనెక్ట్ చేసి ఒక మిషన్ ఉంటుంది. मशीन और इलेक्ट्रिसिटी मिलकर प्रोडक्ट रेडी होता है. మరి మిషను, విద్యుత్ రెండు కలిసి ఒక పరికరాన్ని ఉత్పత్తి చేస్తాయి. और उस प्रोडक्ट को सारे दुनिया में भेजते हैं. ఆ వస్తువు మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ కూడా ఉపయోగించుకుంటారు, దాన్ని అమ్మటం జరుగుతుంది. उसका जो फल है, जो रिजल्ट है, उसमें जो कुछ भी है सारे दुनिया तक जाकर पहुंचाएगा. దాని యొక్క ఫలితాన్ని మొత్తం ప్రపంచం వాళ్ళు అనుభవిస్తున్నారు. ठीक है. तो मशीन जितना क्वांटिटी में बनाते हैं उतना सारे एरिया में वो पहुंच जाएगा. మరి మిషన్ ఎంతగా ఉత్పత్తి చేస్తే అంతగా ఆ ఉత్పత్తి మనుషుల దగ్గరికి చేరుతుంది. ऐसे ही परमात्मा, అదే విధంగా పరమాత్మ కూడా, आप आत्मा मशीन हो, ఆత్మలైన మీరు మిషన్లు, आप जड़ हो, మనము జడమైన వాళ్ళము, आप कुछ नहीं करते हो, మనం ఏమీ చేయొద్దు,
जो मशीन ऑपरेट करने के लिए जिम्मेदार है इलेक्ट्रिसिटी, మిషను రన్ కావటానికి బాధ్యత ఎవరంటే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి విద్యుత్. इलेक्ट्रिसिटी नहीं है तो मशीन जड़ कुछ चुपचाप खड़ा रहेगा, कुछ प्रोडक्ट ही नहीं होगा. కరెంట్ లేదు అంటే మిషన్ పనిచేయదు, కామ్గా ఉండిపోతుంది. ऐसे ही आप परमात्मा के साथ कनेक्ट रहेंगे. అదే విధంగా మనం పరమాత్ముడితోటి కనుక కనెక్ట్ అయి ఉన్నట్లయితే आप साधन होकर మనము సాధనముగా అయ్యి परमात्मा का शक्ति, పరమాత్ముని యొక్క శక్తి, लाइट, ప్రకాశము, पावर శక్తి आपके द्वारा మన ద్వారా मन बुद्धि संस्कार మనసు బుద్ధి సంస్కారాలు आपके तन में మన యొక్క తనువులో और वायुमंडल में వాయుమండలంలో और सारे विश्व में जाकर पहुंचेगा. మొత్తము విశ్వములోకి ప్రవహిస్తాయి. जब सारे विश्व तक पहुंचेगा, ఎప్పుడైతే మొత్తం విశ్వానికి చేరుకుంటుందో उस शक्ति से बाबा का 3 धर्म स्थापन होता है, रचना होता है, सत्युग त्रेतायुग का रचना होता है. ఆ శక్తితోటి బాబా యొక్క 3 ధర్మాల యొక్క స్థాపన జరుగుతుంది. సత్యయుగము త్రేతాయుగం యొక్క ధర్మ స్థాపన జరుగుతుంది. तो वैसे आपके द्वारा हर रोज कितना एनर्जी विश्व तक पहुंच रहा है, आपको चेक करना है. ఆ విధంగా మన ద్వారా బాప్దాద యొక్క శక్తి ఎంత విశ్వం వరకు ప్రవహిస్తుందో అది చెక్ చేసుకోవాలి. रचना बनना है तो कुछ तो चीज रहना चाहिए ना. మరి రచన చేయాలి అంటే ఏదో ఒక వస్తువు అయితే ఉండాలి కదా. मशीन में पार्ले जी तो बनना चाहिए, नहीं तो शैम्पू तो बनना चाहिए, कपड़ा तो बनना चाहिए, पेन तो बनना चाहिए, कुछ तो चीज बनना चाहिए ना, जो लोग यूज करें, उसका बेनिफिट लें, उसका अनुभव करें. మిషన్ ఉన్నది అంటే దాని నుంచి బట్టలను ఉత్పత్తి కావాలి, పెన్నులను ఉత్పత్తి కావాలి, పేపర్ను ఉత్పత్తి కావాలి, ఏదో ఒకటి ఉత్పత్తి అయితే కావాలి కదా. ఆ ఉత్పత్తి అయిన వస్తువుల్ని ప్రజలందరూ ఉపయోగించుకొని దాని యొక్క లాభాన్ని పొందాలి. वैसे ही అదే విధంగా बच्चे పిల్లలు ये साल में ఈ సంవత్సరములో डायमंड युग है, వజ్ర యుగము, डायमंड ईयर है, వజ్ర సంవత్సరము, डायमंड मॉर्निंग है, వజ్ర శుభోదయం, डायमंड नाइट है. వజ్ర రాత్రి. तो आपके द्वारा మీ ద్వారా निराकारी बाप, నిరాకార తండ్రి, निराकार आत्मा द्वारा నిరాకారి ఆత్మ ద్వారా निराकारी रचना को, నిరాకారి రచనకి, निराकार शक्ति को నిరాకార శక్తిని हर पॉइंट पार्टिकल को पहुंचा के ప్రతి అణువణువుకి కణకణమునికి ప్రవహింపచేసి उनको वो अनुभव होना चाहिए. వాటికి ఆ అనుభూతి జరగాలి, అనుభవం జరగాలి. तो ऐसे आपको इस साल शिवरात्रि मनाना है. ఈ విధముగా ఈ సంవత్సరము మీరు శివరాత్రిని జరుపుకోవాలి. तो इससे सारे दुनिया का अज्ञान का अंधकार चला जाएगा. అప్పుడు ప్రపంచములోని అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది. ठीक है, तो उसके लिए विधि क्या है? దాని కొరకు విధానము ఏమిటి? थोड़ा सोचिए, आपने इस साल शिवरात्रि कैसे मनाया ఈ సంవత్సరం మనం శివరాత్రిని ఎలా జరుపుకున్నాము, और बाबा कैसे मनाने के लिए कह रहे हैं, ये थोड़ा आप कंपैरिजन कीजिएगा. బాబా ఏ విధముగా జరుపుకోమంటున్నాడు అని ఈ రెండు పోల్చి చూసుకోండి. बाबा कहते हैं बाबा में तो अविनाशी शक्ति है, బాబా అంటున్నారు నాలో అవినాశీ శక్తి ఉన్నది. लेकिन प्रकृति में लाइट अविनाशी नहीं है. प्रकृति में जो लाइट है, लाइट माना परमात्मा का जो लाइट है वो अविनाशी नहीं है. ప్రకృతిలో పరమాత్ముడి యొక్క ప్రకాశం ఏదైతే ఉన్నదో అది అవినాశి కాదు. फॉर एग्जाम्पल, आत्मा में सदा शांति रहता है. ఉదాహరణకి ఆత్మలో సదా శాంతి ఉంటుందా? सदा शांति रहता है, वो उसका ओरिजिनल गुण है. అది ఆత్మ యొక్క ఒరిజినల్ గుణము కాబట్టి ఉంటుంది. परमात्मा भी सदा रहता है, పరమాత్ముడిలో కూడా సదా శాంతి ఉంటుంది. लेकिन प्रकृति में नहीं रहता है.
కానీ ప్రకృతిలో సదాకాలికంగా శాంతి ఉండదు. सतयुग त्रेतायुग में रहता है, సత్యయుగము త్రేతాయుగములో శాంతి ఉంటుంది, द्वापर कलयुग में नहीं रहता है. ద్వాపర కలియుగములో అశాంతి ఉంటుంది, शांति नहीं रहता है. శాంతి ఉండదు. क्यों? ఎందుకు? जो संगम युग में चार्ज किया था वो सभी डिस्चार्ज हो जाता है. ఏదైతే సంగమ యుగములో పరమాత్మ ఛార్జ్ చేశారో అదంతా కూడా तो बाबा कहते हैं बच्चे अभी रिटर्न में ये जो रचना करना है, बाबा का कर्तव्य निभाना है, బాబా యొక్క కర్తవ్యాన్ని నిభాయించాలి అంటే तो ऐसे वर्तमान समय में आपको पार्ट करना है. ఆ విధంగా వర్తమాన సమయములో మీరు పాత్రని అభినయించాలి. तो आपके द्वारा निकला हुआ जो शिव बाबा का एनर्जी, మీ ద్వారా వెలువడిన శివబాబా యొక్క శక్తి, लाइट सारे दुनिया तक पहुंचकर ఆ ప్రకాశం మొత్తం ప్రపంచానికి చేరుకొని 2500 साल परमात्मा का शक्ति का अनुभव करेंगे. 2500 సంవత్సరాల వరకు పరమాత్మ యొక్క శక్తిని అనుభవం చేసుకుంటారు. जैसे कि एक दिन कोई मिल में कपड़ा रेडी होता है, ఒక్క రోజులో ఏదైనా ఫ్యాక్టరీలో వస్త్రములు తయారవుతాయి. तो 5 साल 10 साल 15 साल तक हम उसको यूज करते हैं ना. మనం ఆ వస్త్రాల్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉపయోగిస్తున్నాం. उसके बाद वो चला जाता है. దాని తర్వాత అవి చిరిగిపోతాయి. तो सच्चे शिवरात्रि क्या है? మరి సత్యమైన శివరాత్రి అంటే ఏమిటి? शिव बाबा का शक्ति सारे दुनिया में पहुंचकर सारे दुनिया में रोशनी आना चाहिए. శివబాబా యొక్క శక్తిని మొత్తం విశ్వములోకి వ్యాపింప చేయాలి. మొత్తం విశ్వం ప్రకాశవంతంగా కావాలి. क्वेश्चन, हाँ, सारे दुनिया को जितना क्वांटिटी में चाहिए उतना क्वांटिटी आप हर रोज अपने में प्रोडक्शन कर रहे हो क्या? మరి మొత్తం ప్రపంచానికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని మీ మిషన్ లో ఉత్పత్తి అవుతుందా? ऐसे विधि से शिवरात्रि मनाने का यादगार ही यथार्थ शिवरात्रि है. అలాంటి విధితోటి శివ జయంతిని జరుపుకోవటమే యథార్థమైన శివరాత్రి. ठीक है, तो बाबा विधि बताते हैं कैसे शिवरात्रि मनाते हैं. బాబా విధి తెలియచేస్తున్నారు ఏ విధముగా శివరాత్రిని జరుపుకోవాలి. लौकिक में क्या होता है, लोग ईश्वर के टेंपल में जाते हैं, लिंग की तरफ जाते हैं, उसमें दूध डालते हैं, नहीं तो फूल चढ़ाते हैं, नहीं तो पानी डालते हैं. माना लोग शिव जी के पास, माना शंकर के पास या शिवलिंग के पास जाते हैं शिवरात्रि मनाने के लिए. లౌకికములో మనుషులు శివాలయానికి వెళ్తారు, పాలు పోస్తారు, నీళ్లు పోస్తారు, పూజలు చేస్తారు, శివరాత్రిని జరుపుకుంటారు. ठीक है, तो बाबा कहते हैं बच्चे यथार्थ शिवरात्रि कैसे मनाना है. బాబా అంటున్నారు పిల్లలు యథార్థమైన శివరాత్రిని ఎలా జరుపుకోవాలి. लौकिक वाले भगवान के पास जाते हैं, లౌకికంలోని వారు భగవంతుడి దగ్గరికి వెళ్తారు, लेकिन आपको क्या करना है? కానీ మీరేం చెయ్యాలి? भगवान को अपने घर लेकर आना है. భగవంతుడిని మీ ఇంటికి తీసుకురావాలి. दुनिया वाले यादगार चित्र से ज्योति जयंती मनाते हैं. माना यादगार चित्र माना लिंग के द्वारा जयंती मनाते हैं. ప్రపంచంలోని వారు స్మృతి చిహ్నం ఏదైతే శివలింగం ఉందో అక్కడ శివరాత్రి జరుపుకుంటారు. लेकिन आप क्या करते हो, चैतन्य में बाप को अवतरित कर जयंती मनाते हो. కానీ మీరేం చేస్తారు, చైతన్యమైన తండ్రిని, అవతరించిన తండ్రిని మీ దగ్గర తీసుకువచ్చి శివరాత్రి జరుపుకుంటారు. अवतरित बाबा कहाँ होते हैं? ఆ తండ్రి ఎక్కడ అవతరిస్తారు? आपके दिल में. మీ యొక్క హృదయంలో. तो शक्तिशाली कौन हुआ? ఇప్పుడు శక్తిశాలిగా ఎవరు అయ్యారు? बाप है कि बच्चे हैं? తండ్రా లేక పిల్లలా? तो बाबा क्या कहते हैं, पहले आपने जो बाबा को अपने जगह, अपने प्लेस दिया, जगह दिया, इसलिए बाबा आपको मन के मुबारक दे रहे हैं. ఎందుకంటే తండ్రికి స్థానాన్ని మొట్టమొదట పిల్లలే ఇచ్చారు, అందుకు తండ్రి మొట్టమొదటి శుభాకాంక్షలు పిల్లలైన మీకే చెప్తున్నారు. मुरली में बाबा क्लियरली कह रहे हैं, బాబా మురళిలో చాలా క్లియర్ గా చెప్తున్నారు,
बाप को दिल में प्रत्यक्ष कर लिया है, फोटो द्वारा नहीं, लिंग द्वारा नहीं, पॉम्पलेट्स द्वारा नहीं, दिल में बाबा को प्रत्यक्ष कर लिया है। బాబాని హృదయంలో ప్రత్యక్షత చేశారు, పాంప్లెట్స్ లో కాదు, శివలింగం ద్వారా కాదు. तो दिल में बाप के प्रत्यक्ष करने की मुबारक। హృదయంతో మనసులో తండ్రిని ప్రత్యక్షం చేశారు కదా, అందుకు మీకు శుభాకాంక్షలు. तो इस मुरली के आधार पर मुबारक किसको मिलेगा? ఈ మురళి ఆధారంగా ఈ శుభాకాంక్షలు ఎవరికి లభిస్తాయి? जो आत्मा ने बाबा को अपने दिल में जगह दिया है, उनको ही बाबा का मुबारक मिलेगा। ఏ ఆత్మ అయితే తన మనసులో తండ్రికి చోటిచ్చారో అటువంటి పిల్లలకు తండ్రి యొక్క శుభాకాంక్షలు లభిస్తాయి. भले आपको ज्ञान आकर कितना भी साल हुआ हो, భలే మీకు జ్ఞానం లభించి ఎన్ని సంవత్సరాలైనా అవ్వనివ్వండి, लेकिन इस विधि से बाबा को साथ में रखकर संगम युग मनाते हो, उसका ही यादगार में बाबा कहते हैं बच्चों का और बाप का दोनों का बर्थडे एक दिन है। ఎవరైతే ఈ విధి ద్వారా శివరాత్రిని జరుపుకుంటారో, తండ్రిని హృదయంలో చోటిస్తారో, అటువంటి శివరాత్రికి తండ్రి అంటున్నారు తండ్రి మరియు పిల్లల యొక్క బర్త్డే అని. ऐसा नहीं कि सभी लोगों को शिवरात्रि के दिन ही बाबा का पहचान मिला, ऐसा नहीं है। ఇలా అని కాదు శివరాత్రి రోజే అందరికీ తండ్రి యొక్క పరిచయం లభించింది అని. लेकिन इस विधि को जो आत्मा ने जिस सेकंड अपनाया है, जितना निरंतर कर रहे हैं, तो उन लोगों के लिए हर सेकंड शिवरात्रि ही है, उमंग है, उत्साह है और उत्सव है। ఈ విధిని ఏ సెకండ్ లో ఆత్మ తనదిగా చేసుకున్నారో, ఎప్పటి నుంచి అయితే ఈ విధిని నిరంతరం ఫాలో చేస్తున్నారో, ఆ సమయమే ఆ ఆత్మ యొక్క శివరాత్రి. ठीक है, अभी जन्मदिन का तो बाबा ने मुबारक दे दी, ఇప్పుడు బాబా జన్మదినం యొక్క శుభాకాంక్షలు చెప్పారు. अभी बाबा को घर में लेकर आ गए, ఇప్పుడు బాబాని ఇంటికి తీసుకొచ్చారు. तो बाबा को कैसे यूज करना है ये भी बाबा कह रहे। ఇప్పుడు తండ్రిని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా తండ్రి చెప్తున్నారు. हमको ज्यादा सोचने का भी जरूरत नहीं है, మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ठीक से सुनिएगा बाबा अपने को कैसे यूज करना चाहिए, बाबा अपने महावाक्य द्वारा कह रहे हैं। సరిగ్గా విన్నట్లయితే తండ్రే చెప్తున్నారు తనని ఎలా ఉపయోగించుకోవాలో తన మహావాక్యాల ద్వారా తెలియజేస్తున్నారు. साथ साथ विश्व की सर्व आत्माओं के प्रति, याद रखिएगा सर्व आत्माओं के प्रति, బాబా అంటున్నారు సర్వ ఆత్మల యొక్క ప్రతి, मैं आपके घर में क्यों आया हूं, विश्व की सर्व आत्माओं के प्रति रहम दिल बन। బాబా నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా, విశ్వంలోని ప్రతి ఆత్మ పట్ల సహృదయంతో మీరు. बाबा कह रहे हैं बच्चे मैं आपके दिल में क्यों आया हूं, क्योंकि रहम दिल बनकर विश्व कल्याणकारी की शुभ भावना शुभ कामना से विश्व के आगे बाप को प्रत्यक्ष करने की सेवा के उमंग उत्साह की मुबारक। బాబా మీ హృదయంలోకి ఎందుకు వచ్చాననేది బాబా చెప్తున్నారు. విశ్వంలోని ప్రతి ఆత్మ పట్ల దయాభావనతో శుభకామన ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షత చేస్తారు అని వచ్చారు. ठीक है, ऐसे जो संकल्प करते हैं, ऐसे जो साधना करते हैं, इस कर्म के लिए भगवान को जगह देते हैं, उन बच्चों को ही बाबा का मुबारक मिलता है। ఈ సాధన ద్వారా కర్మ ద్వారా ఎవరైతే తండ్రి యొక్క ప్రత్యక్షత చేస్తారో అటువంటి పిల్లలకు తండ్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. अभी सोचिए बेहद का सेवा करना है कि हद का सेवा करना है। ఇప్పుడు ఆలోచించండి, అనంతమైన సేవ చేయాలా, హద్దులోని సేవ చేయాలా? तो विधि भी बाबा ने बताया प्रकाश जाना चाहिए, एनर्जी जाना चाहिए, उसके लिए टाइम दे दीजिए। ये है यथार्थ शिवरात्रि। బాబా యథార్థమైన విధిని తెలియచేస్తున్నారు. మీ ద్వారా ప్రకాశము మరియు శక్తి బయటికి ఫ్లో అవ్వాలి. ఈ విధి ద్వారా శివరాత్రి జరుపుకోవాలి. उसके लिए आपका मन क्लीन रहना चाहिए, దీని కొరకు మీ మనసు చాలా క్లీన్ గా ఉండాలి. और आपके आगे सदा विश्व रहना चाहिए, शुभ भावना शुभ कामना के कारण रहना चाहिए। మీ ఎదురుగా సదా విశ్వం కనిపించాలి మరియు శుభకామన శుభ భావన ఉండాలి. आत्मा के लिए जो देते हो वो शुभ है, ఆత్మ కొరకు ఏదైతే ఇస్తున్నారో అది చాలా మంచిది. हाँ, लेकिन शरीर के लिए जो देते हो शुभ हो भी सकता है, नहीं भी हो सकता है।
శరీరం కొరకు ఇచ్చేదైతే అది మంచిది అవ్వచ్చు లేక చెడుగా కూడా కావచ్చు. तो बाबा कहते हैं अलग अलग सेवा के लिए आपका उमंग उत्साह है, బాబా అంటున్నారు వివిధ రకాలైన సేవలు చేయడానికి మీకు చాలా ఉమంగ ఉత్సాహాలైతే ఉన్నాయి. लेकिन अभी एक सेवा के लिए अपना उमंग उत्साह रहना चाहिए. కానీ బాబా అంటున్నారు ఈ సేవ కొరకు మీకు ఇప్పుడు ఉమంగ ఉత్సాహాలు ఉండాలి. बेहद की सेवा में रेडी होना है. అనంతమైన సేవ కొరకు రెడీ అవ్వాలి. तो बाबा देख रहे थे शिवरात्रि में या हर सेकंड बच्चों को इस वैरायटी का सेवा करने में कितना उमंग उत्साह है. బాబా చూస్తున్నారు ఈ శివరాత్రికి పిల్లలకు ఏ సేవ చేయాలి అని ఉమంగ ఉత్సాహం ఉందో చూస్తున్నారు. ये सेवा, ये जो पर्टिकुलर सेवा बाबा ने कहा है, इसके लिए बच्चों को कितना उमंग उत्साह है ये देख रहे हैं. బాబా ఇప్పుడు ఈ మురళి ద్వారా ఏదైతే సేవ గురించి చెప్పారో ఆ సేవ పట్ల ఏ పిల్లలకి ఉమ్మంగ ఉత్సాహం ఉందో అది బాబా చెక్ చేస్తున్నారు. तो बच्चों के मन में क्या है? పిల్లల యొక్క మనసులో ఏముంది? हर आत्मा को भगवान का पहचान देना है. ప్రతి ఆత్మకి తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. अभी तक हम कैसे देते थे? ఇప్పటి వరకు మనం ఎలా ఇస్తున్నాము? चित्र प्रदर्शनी रखते थे, చిత్ర ప్రదర్శన పెడుతున్నాము, पॉम्पलेट्स देखते थे, పాంప్లెట్స్ పంచుతున్నాము, ब्रह्मा भोजन, బ్రహ్మ భోజనం చేసి పెడుతున్నాము, वैरायटी प्रोग्राम बना के उनको बुलाते थे, వెరైటీ ప్రోగ్రామ్స్ తయారు చేసి వారిని బయట వారందరినీ పిలుస్తున్నాము. और ज्ञान द्वारा उनको भगवान का पहचान देते थे. జ్ఞానము ద్వారా తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తున్నాము. लेकिन अभी क्या करना है, बाबा ने थोड़ा स्टाइल चेंज किया है. ఇప్పుడు ఏం చెయ్యాలనేది బాబా కొంచెం స్టైల్ ని మార్చి చెప్తున్నారు. तो पहले हम क्या करते थे, मिनिस्टर लोगों को और जज लोगों को, डॉक्टर इंजीनियर लोगों को प्रोग्राम में बुलाते थे कि उनको ज्ञान मिले. మొదట మనం ఏం చేసేవారు, మినిస్టర్స్ ని, జడ్జిల్ని, డాక్టర్స్ ని, ఇంజనీర్స్ ని పిలిపించి ప్రోగ్రామ్ ని చేసేవాళ్ళం, తండ్రి పరిచయాన్ని ఇచ్చేవారు. तो बाबा कहते हैं अभी थोड़ा स्टाइल चेंज करो. బాబా అంటున్నారు ఇప్పుడు విధిని కొంచెం చేంజ్ చేయండి. कैसे? ఎలా చేయాలి? जिनको भी देखते हो आत्मा समझकर देखो. ఎవరికైతే బాబా తండ్రి పరిచయాన్ని ఇస్తున్నారో వారిని ఆత్మగా చూస్తూ ఇవ్వండి. चीफ मिनिस्टर है, राजा है, ऐसा मत देखना. వీరు చీఫ్ మినిస్టర్, జడ్జి ఇలా అయితే చూడకండి. बाबा इस आत्मा को भी आपका सुख का अनुभव हो, ऐसे शुभ भावना का पहले संकल्प भेज दो. फर्स्ट यहाँ से स्टार्ट करो. మొట్టమొదట ఈ శుభ సంకల్పం ద్వారా మొదలు పెట్టండి. బాబా ఈ ఆత్మకి కూడా మీ నుంచి సుఖాన్ని పొందాలి అని ఈ సంకల్పాన్ని పంపించండి. यह आत्मा भी बाप के प्राप्ति का अंजलि ले लेवे, ऐसे पहले शुभ संकल्प करो. బాబా ఈ ఆత్మ కూడా మీ నుండి సుఖము అనే అంజలిని తీసుకోవాలి. మొట్టమొదట ఈ శుభ సంకల్పం ద్వారా స్టార్ట్ చేయండి. सिर्फ शुभ संकल्प से काम नहीं होता है. కేవలం శుభ సంకల్పం ద్వారా పని జరగదు. आपके बेटा एक हफ्ते के बाद में घर आ रहा है, वो जिलेबी खा ले, जामुन खा ले, मसाले डोसा खा ले, ऐसे संकल्प करेंगे तो वो सभी उनको मिल जाएगा क्या? మీ ఇంటికి మీ అబ్బాయి ఒక వారం తర్వాత వస్తాడు, మీరు జిలేబీ తింటున్నాడు, గులాబ్ జామున్ తింటున్నాడు అని ఇలా సంకల్పం చేసినట్లయితే ఆ పని జరిగిపోతుందా? वो आने के पहले रेडी करके रखना है ना. ఆ అబ్బాయి రాకముందే రెడీ చేసి పెట్టాలి కదా ఇవన్నీ. रेडी करके रखा है, आप नहीं है तो भी वो उठा के खा लेगा, आपको वहां रहने का जरूरत ही नहीं है. మీరు రెడీ చేసి పెట్టినట్లయితే ఆ అబ్బాయి వచ్చి తనే పెట్టుకుని తినేస్తాడు, అప్పుడు మీరు ఆ సమయంలో దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. तो ऐसे शुभ भावना रख के भगवान को वहां जगह दे दीजिए. तो बाबा क्या करेगा, वैसे वायुमंडल, निराकारी वायुमंडल रेडी करके रख देगा. ఇలాంటి సంకల్పం, శుభ సంకల్పం చేసి ఆ స్థానాన్ని బాబాకి ఇచ్చేయండి. అప్పుడు బాబా ఆ వాతావరణాన్ని, వాయుమండలాన్ని రెడీ చేస్తారు. तो उस वायुमंडल में जो भी लोग आते हैं उनको वो अनुभव होता है. इसको बाबा कहते हैं न्यारा और प्यारा. ఎప్పుడైతే ఆ వాయుమండలంలోకి బయట ఆత్మలు వస్తారో వాళ్ళకి మంచిగా అనుభవం జరుగుతుంది. దీనినే బాబా అంటారు న్యారా మరియు ప్యారా అని. और आप याद रखिएगा, सिर्फ थोड़ी आत्मा के लिए नहीं है, सारे विश्व की आत्मा के लिए आपका बेहद का संकल्प रहना चाहिए. బాబా అంటున్నారు ఏదో కొద్ది మంది ఆత్మల కొరకు మాత్రమే కాదు, అనంతమైన విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ చేరాలి. ठीक है, ऐसे शुभ भावना के श्रेष्ठ संकल्प रखना है. ఇటువంటి శుభ భావనతో శ్రేష్ఠ సంకల్పాన్ని ఉంచాలి. तो उत्साह माना क्या है?
ఉత్సాహము అనగా ఏమిటి? मौज मनाना, పండగ చేసుకోవడం. खाओ पीवो और मौज करो। తినండి, తాగండి, సంతోషాన్ని పంచుకోండి. जैसे किसी को थकावट होता है तो क्या करते हैं? ఎవరికైనా అలసట వచ్చిందనుకోండి, వారు ఏం చేస్తారు? हाँ, भी घूमने के लिए जाते हैं, బయటకు తిరగడానికి వెళ్తారు, फिल्म देखने के लिए जाते हैं, సినిమా చూడడానికి వెళ్తారు, या होटल में जाते हैं। హోటల్కి వెళ్తారు. ऐसे ही बाबा कहते हैं डायमंड हॉल में कल्चरल प्रोग्राम है, रात को 11 बजे तक है तो भी आपको नींद नहीं आता है। అలాగే బాబా అంటున్నారు, డైమండ్ హాల్లో 12 గంటల వరకు ప్రోగ్రామ్స్ జరిగినాయి అనుకోండి, మీకు నిద్రే రాదు అప్పుడు. वैसे ही ज्ञान और क्लास रहेगा तो आधा क्लास चला जाएगा, घर चला जाएगा, रूम में चला जाएगा। అదే 12 గంటల వరకు క్లాసులు పెట్టినట్లయితే క్లాసు సగం అయిన తర్వాత రూమ్ కి వెళ్ళిపోయి పడుకుంటారు. इसलिए बाबा कहते हैं जो सेवा करते हैं ना उसमें उमंग उत्साह चाहिए। బాబా అంటున్నారు, ఈ సేవ ఎప్పుడైతే చేయాలని అనుకుంటున్నారో దాని కొరకు ఉమంగ ఉత్సాహాలైతే ఉండాలి. तो इस विधि से सेवा करो। अभी जो बाबा ने कहा है इस विधि से सेवा करो। బాబా ఇప్పటి వరకు ఏదైతే విధిని తెలియచేశారో ఆ విధి ద్వారా సేవ చేయండి. खुशी से करो, సంతోషంగా చేయండి, स्वयं भी उत्साह में रहो, స్వయం ఉత్సాహంగా ఉండండి, सेवा में भी उत्साह से करो సేవ కూడా ఉత్సాహంగా చేయండి, और आत्माओं में भी उत्साह में लाओ। అలాగే ఎదుటి ఆత్మలను కూడా ఆ ఉత్సాహంలోకి తీసుకురండి. तो जितना उत्साह में रहते हैं तो परिस्थिति आपके ऊपर वार नहीं करेगा। ఎంతైతే మీరు ఉత్సాహంగా ఉంటారో అప్పుడు పరిస్థితులు మీ మీద యుద్ధం చేయవు. चाहे बीमारी है, चाहे कोई समस्या है, चाहे कोई विघ्न है, कोई भी आपके बीच में नहीं आएगा, क्योंकि सेवा करना है करना है करना है करके आपके मन में उत्साह है ना, वो आपको आगे लेकर जाएगा। పరిస్థితులు కానీ, విఘ్నాలు కానీ, అనారోగ్యం కానీ ఇటువంటివేవి మీ మీద యుద్ధం చేయవు. ఎందుకంటే మీకు చెయ్యాలి చెయ్యాలి అనే ఉత్సాహం ఉంది కదా, దాని ముందు అవేవి మిమ్మల్ని చేయలేవు. ठीक है, उत्साह क्या क्या आपको बेनिफिट करता है बाबा कह रहे हैं। ఉత్సాహం ద్వారా మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయో బాబా ఇప్పుడు చెప్తున్నారు. कोई कहते हैं बाबा करने का उत्साह तो है लेकिन मुझे एज हो गया है, बीमारी है, तो क्या करे, ये बाबा को पूछते हैं। చాలా మంది అడుగుతారు, బాబా మాకు ఉత్సాహం అయితే ఉంది కానీ మాకు వయసు అయిపోయింది, ఇప్పుడు మేమేమి చేయలేము అని అంటారు. तो बाबा कहते हैं बच्चा आपके पास उत्साह है, उमंग है, ऐसे आप मन से वायुमंडल रेडी करेंगे तो लोग आकर उस सेवा में आपको सहयोग देंगे। लेकिन मनसा ऐसे वायुमंडल रेडी करना बहुत बहुत जरूरी है, इस विधि से लोग भी आपको सपोर्ट करेंगे। బాబా అంటున్నారు, మీకు చెయ్యాలి అనే ఉత్సాహము ఉమంగము ఉన్నట్లయితే మీ మనసు ద్వారా అక్కడ ఆ వాతావరణాన్ని, వాయుమండలాన్ని రెడీ చేయండి. అప్పుడు ఎవరైతే మీ ఆ వాయుమండలంలోకి వస్తారో వారు మీకు సహయోగం ఇస్తారు. आपका जो शक्ति है ना वो आत्मा तक जाकर पहुंच जाएगा, उसके रिटर्न में वो सहयोग देने के लिए, सेवा साथी बनने के लिए आपके पास आएंगे। भले आप नहीं कर रहे हैं तो भी वो लोग वो सेवा के लिए आपको सपोर्ट करेंगे। ఆ సేవ మీరు చేయలేకపోయినా మీ మనసు ద్వారా ఎప్పుడైతే ఆ ఆత్మల వరకు శక్తి వెళ్ళిందో ఆ ఆత్మలు ఆ శక్తిని అనుభవం చేసి మీ దగ్గరకు వచ్చి మీరు ఏదైతే సేవ చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నారో ఆ ఆత్మ ద్వారా బాబా ఆ సేవలను చేపిస్తారు. जैसे आपके घर में झाड़ू लगाने को नहीं होता है, पोछा लगाने को नहीं होता है, कुछ नहीं होता है, तो आप लोग क्या करते हैं? ఇంట్లో మీకు ఊడ్చడానికి, గిన్నెలు తోమడానికి, తడిబట్ట వేయడానికి ఇట్లాంటి పనులు చేయడానికి మీకు అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? घर में काम वाली को रखते हैं, ఇంట్లో పని అమ్మాయిని పెట్టుకుంటారు కదా. वो फ्री में करेंगे क्या? పని అమ్మాయి ఫ్రీగా ఏమన్నా చేస్తుందా ఏంటి? नहीं है ना, उनको तो पैसा देना पड़ता है, వారికి ధనం అయితే ఇవ్వాలి కదా, జీతం. कुछ आप देंगे तो ही तो वो करेंगे ना। మీరు జీతం ఇస్తేనే కదా వచ్చి పని చేస్తారు. तो यहाँ क्या कीजिएगा, शिव बाबा के शक्ति को वहां दे दीजिएगा, उसके आधार पर वो सेवा के साथी बनेंगे। అలాగే ఇక్కడ కూడా మీరు శివబాబా యొక్క శక్తిని ఆ ఆత్మలకు ఇవ్వండి. అది ఎవరైతే తీసుకుంటారో ఆ ఆత్మలు వచ్చి సేవ చేస్తారు. हाँ, नेक्स्ट कोई पूछते हैं बाबा सब कुछ ठीक है लेकिन मेरे पास धन नहीं है, क्या करें? ఇప్పుడు అంటారు, బాబా అంతా బానే ఉంది కానీ మా దగ్గర ధనం లేదు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతారు. तो आप जितना राजयोग करते हो ना, మీరు ఎంత రాజయోగం చేస్తారో जिनके पास धन है उन तक वो संकल्प, वो शक्ति जाकर पहुंच जाएगा। ఎవరి దగ్గర అయితే ధనం ఉందో వారి వరకు ఈ సంకల్పము, ఈ శక్తి వెళ్ళి చేరుతుంది.
जो शक्ति का रिटर्न में वो लोग लाकर धन दे देंगे। మీరు పంపించిన ఆ శక్తి ఆధారంతో వారు వచ్చి ధనాన్ని ఇస్తారు. नियम क्या है, आप कुछ नहीं देंगे तो वहां से कुछ भी नहीं मिलता है। నియమం ఏమిటంటే మీరు ఏమీ ఇవ్వకపోతే అక్కడి నుంచి కూడా తిరిగి మీకు ఏమీ రిటర్న్ లభించదు. तो ऐसे बाबा कहते हैं बच्चे, ये राजयोग द्वारा, ये विधि द्वारा धन भी आएगा और जन भी आएगा। బాబా అంటున్నారు ఈ రాజయోగం యొక్క విధి ద్వారా మీకు ధనము వస్తుంది, జనము వస్తారు. अभी नेक्स्ट कहते हैं बाबा, लोग तो आते हैं लेकिन उनके पास उमंग उत्साह नहीं रहता है, तो क्या करें? ఇప్పుడు అంటున్నారు పిల్లలు, బాబా పిల్లలైతే వస్తున్నారు కానీ వారి దగ్గర ఉమంగ ఉత్సాహాలు ఉండడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతారు. आप में इतना प्रकाश का स्टॉक रहेगा, उमंग उत्साह रहेगा, वो देखकर आपके साथ में रहने वाले वो आत्माओं को भी सेवा करने का उमंग उत्साह आ जाएगा। वो भी खुशी खुशी से जोश से सेवा करने लगेंगे। మీ దగ్గర ఎంతైతే ప్రకాశం ఉంటుందో, శక్తి ఉంటుందో, ఉమంగ ఉత్సాహాలు ఉంటాయో అవి ఆ ఆత్మలకి ఎప్పుడైతే అనుభవం జరిగిందో వారు కూడా ఉమంగ ఉత్సాహాల్లోకి వచ్చి సేవని చేస్తారు. कभी कभी सेवा के क्षेत्र में क्या होता है, संस्कार मिलन नहीं होता है। అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే సేవా క్షేత్రంలో సంస్కారాల యొక్క మిలనం జరగదు. जब आपके पास ये शक्ति ज्यादा है तो उनका जो वाइब्रेशन आपके तक आकर नहीं पहुंचेगा, आपका वाइब्रेशन उन तक जाकर पहुंच जाएगा। ఎప్పుడైతే సంస్కారాల యొక్క మిలనం ఆ శక్తి మీ దగ్గర ఉందో అప్పుడు ఎదుట ఆత్మల వరకు ఈ శక్తి చేరి వారిలో కూడా సంస్కారాల యొక్క మిలనం జరుపుకునే శక్తి వస్తుంది. उनके पास 14 आना का उत्साह है, आपने 2 आना एक्स्ट्रा दे दिया अपने पास जो है, तो उससे क्या होता है ना 16 आने में आ जाएगा और फुल पावरफुली क्या करेगा, सेवा करेगा। వారి దగ్గర 14 మాత్రమే ఉన్నాయి, మీరు ఇంకొక 2 వారికి ఇచ్చారనుకోండి, అప్పుడు వారి దగ్గర కూడా 16 కళలు అవుతాయి అన్నమాట. అప్పుడు కూడా చాలా ఉమ్మంగ ఉత్సాహాలతో వారు వచ్చి సేవ చేస్తారు. उसके लिए ब्रह्मा बाबा का एक साकार एग्जाम्पल है। దీని కొరకు బ్రహ్మ బాబా యొక్క ఒక సాకారమైన ఉదాహరణ ఉంది. एक दिन दोपहर का टाइम था, सभी लोग भोजन करके जाकर दोपहर के रेस्ट के लिए रूम में गए थे। మధ్యాహ్నం 2 గంటలకి అందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ కి వెళ్ళిపోయారు. उस समय यज्ञ में एक लॉरी में फुल ग्रोसरी का आइटम आ गया। ఆ సమయంలో ఒక లారీ నిండా కిరాణా సామాన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చాయి. लॉरी ड्राइवर कह रहा है जल्दी उसको अनलोड करना है। లారీ డ్రైవర్ చెప్పాడు ఈ లారీలో ఉన్న సరుకంతా తొందరగా దించేసేయండి అని. तो जो अनलोड करने के लिए जो निमित्त दादी थी, उन्होंने जाकर वहां यज्ञवत्स को कहा, देखिए ऐसा लारी आया है, अनलोड करना है। तो उन्होंने कहा अभी रेस्ट टाइम है, हम नहीं करेंगे, रेस्ट होने के बाद हम सेवा के लिए आ जाएंगे। ఈ లారీలో ఉన్న సరుకు దించడానికి ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో ఆ దాది వెళ్ళి యజ్ఞవత్సలు ఎవరైతే రెస్ట్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారట, ఇప్పుడు లారీ వచ్చింది, ఆ సరుకంతా దించాలని. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు రెస్ట్ తీసుకునే సమయం కదా, మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చి ఆ పని చేస్తాము అని చెప్పారు. तो उन्होंने मना कर दिया। వాళ్ళైతే ఇప్పుడు చేయము అని చెప్పారు. अभी क्या करना है? మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? वो दादी आकर ब्रह्मा बाबा को कहा, ब्रह्मा बाबा ऐसा है, क्या करें? ఆ దాది వచ్చి బ్రహ్మ బాబాకి చెప్పారు, బాబా ఇలా ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని. तो ब्रह्मा बाबा तुरंत उमंग उत्साह से आ गए और लारी का डोर ओपन करने लगे। బ్రహ్మ బాబా వెంటనే చాలా ఉమ్మంగ ఉత్సాహాలతో వచ్చి లారీ డోర్ ని ఓపెన్ చేశారు. हाँ, उस समय सारे वत्स को पता चल गया कि ब्रह्मा बाबा आए हैं। అప్పుడు యజ్ఞవత్సలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది, బ్రహ్మ బాబా వచ్చారు అని. तो सभी लोग भाग भाग कर आ गए। అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. तो बाबा वहां एक पेड़ था, पेड़ के नीचे खड़े थे। బాబా అక్కడ ఒక చెట్టు కింద నిల్చుని ఉన్నారు. तो वहां रहकर बहुत अच्छा दृष्टि दे रहे थे, माना जो बाबा ने कहा ना, ये वाइब्रेशंस क्या कर रहे थे, अपने बच्चों को दे रहे थे। బాబా అక్కడ నుంచుని పిల్లలందరికీ వైబ్రేషన్స్ ని ఇస్తున్నారు. ఇప్పటిదాకా బాబా మురళిలో ఏదైతే చెప్పారో అదే విధితో బాబా వైబ్రేషన్స్ ఇస్తున్నారు. तो वाइब्रेशन लेने के लिए दृष्टि लेकर बच्चे भाग भाग कर आते थे, वो लेकर जाके वहां रखते थे और भाग कर आ जाते। मन इतना उमंग उत्साह आ गया, जो सेवा करने के लिए रेडी नहीं थे उनको उमंग उत्साह आ गया। బాబా ఇచ్చే దృష్టి ద్వారా, ఆ వైబ్రేషన్స్ ద్వారా ఆ పిల్లలందరికీ ఎంతో ఉమంగ ఉత్సాహం వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సరుకు అంతటిని దించేశారు. అప్పటిదాకా చేయమన్నారు కానీ చేసే ఉమంగ ఉత్సాహం వారికి వచ్చేసింది. तो किसी को भी सुस्ती नहीं हुआ। ఎవరికి అలసట అయితే అనుభవం జరగలేదు ఆ సమయంలో.
क्योंकि उनका जो अटेंशन नहीं ना, वो कर्म के तरफ नहीं था, बाबा का दृष्टि के तरफ था। उनको जो गेन मिल रहा था, अनुभव हो रहा था। ఆ సమయంలో వారందరికీ కర్మ వైపు అటెన్షన్ లేదు, బాబా యొక్క దృష్టి వైపే అటెన్షన్ ఉంది. అందుకే వారికి అలసట అనిపించలేదు. इसीलिए जितना आप पावरफुल बनते हो, तो सेवा भी सहज होता है, सरल होता है, आत्माएं भी खुश होंगी और सेवा में सफलता भी मिलेगा। ఎంత మీరు శక్తిశాలిగా తయారవుతారో అప్పుడు సేవ చాలా ఈజీగా సరళంగా అవుతుంది. ఆత్మలు కూడా మీకు సహయోగం ఇస్తారు, అంతే సఫలత కూడా జరుగుతుంది. तो सदा आपको उत्सव में रहना है और सभी लोगों को उत्साह दिलाना है। అందుకు మీరు సదా ఉత్సాహంగా ఉండాలి, అందరికీ కూడా ఆ ఉత్సాహాన్ని పంచాలి. ऐसा नहीं कि शिवरात्रि है, एक हफ्ते तक उत्साह है, उसके बाद सुस्ती हो गया, सो जाएंगे, ऐसा नहीं है। सारे जिंदगी उमंग उत्साह में रहना है। శివరాత్రి కదా అని చెప్పి ఒక వారం ఉత్సాహంగా ఉండడము, తర్వాత అలసిపోయి ఒక వారం పడుకోవడం, ఇలా కాదు. పూర్తి జీవితం అంతా కూడా చాలా ఉత్సాహ ఉల్లాసాలతో ఉండాలి. भले कोयले को आप उठा रहे हैं या कर्मणा सेवा कर रहे हैं या वाचा कर रहे हैं, मनसा कर रहे हैं, तो उमंग उत्साह से करो। ఏ సేవ చేసినా సరే, మనసా సేవ, వాచా సేవ, తనువు ద్వారా సేవ, ఏ సేవ చేసినా సరే ఉమంగ ఉత్సాహాలతో చేయండి. तो ऐसे ही करेंगे तो यथार्थ शिवरात्रि आप मना सकते हैं। ఇలా ఎప్పుడైతే ఈ విధి ద్వారా చేస్తారో అప్పుడు యథార్థమైన శివరాత్రిని జరుపుకుంటారు. तो बाबा कहते हैं, बच्चे देखो आप कितना महान हो। బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఎంత మహానాత్మలో చూడండి. भक्त लोग भगवान को याद करते हैं, భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు, लेकिन भगवान आपको याद कर रहे हैं। కానీ భగవంతుడు మిమ్మల్ని స్మృతి చేస్తున్నారు. तो कौन श्रेष्ठ हो गए? ఇప్పుడు ఎవరు శ్రేష్టమైన వారు? लेकिन कभी कभी बच्चे हैं ना, सिटी डाउन होने के बाद थोड़ा सो जाते हैं। అప్పుడప్పుడు పిల్లలు స్థితి కొంచెం దిగిపోగానే నిద్రపోతారు. तो पीछे से थोड़ा धक्का देना पड़ता है। వెనక నుంచి కొంచెం తొయ్యాల్సి పడుతుంది అటువంటి వారిని. जैसे कि कोई व्हीकल है ना, स्टार्ट नहीं होता है, तो पीछे से कोई धक्का देंगे तो बैटरी चार्ज होगा और गाड़ी चला जाएगा। బండి ఎక్కడైనా దారిలో ఆగిపోతే చూడండి, వెనకాల నుంచి తోస్తూ ఉంటారు కదా, అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయ్యి అప్పుడు బండి స్టార్ట్ అవుతుంది. ऐसे ही कभी कभी बच्चों का स्थिति क्या होता है, चलते रहते हैं, बैठ जाते हैं, चुप हो जाते हैं। तो उड़ाने के लिए बाबा को क्या करना पड़ता है, थोड़ा सा धक्का देना पड़ता है। అప్పుడప్పుడు పిల్లలు అలసిపోయి కూర్చుని పోతారు, లేకపోతే సైలెంట్ గా ఉండిపోతారు, లేకపోతే పడుకుని పోతారు. అందుకు బాబా ఎగరడం కొరకు కొంచెం వెనకాల నుంచి తొయ్యాల్సి పడుతుంది బాబాకి. उस समय बाबा कहते बाबा मुझे मदद दे दो ना, बाबा को कहो। ఆ సమయం ఎప్పుడైతే మీ స్థితి డౌన్ అయిందో అప్పుడు బాబాకి చెప్పండి, బాబా కొంచెం నాకు సహయోగం ఇవ్వండి అని. तो बाबा कितना समय में देगा? బాబా ఎంత సమయంలో మీకు సహయోగం ఇస్తారు? 1 सेकंड में देता है। 1 సెకండ్ లో ఇస్తారు. याद रखिएगा, స్మృతి ఉంచుకోండి, वो कर्म शुभ भावना शुभ कामना युक्त ईश्वरीय कर्तव्य के कनेक्टेड होगा तो कंडीशन अप्लाई। ఏ కర్మ కొరకైతే బాబాని సహయోగం అడిగారో ఆ కర్మ ఈశ్వరీయ సేవ కొరకు మాత్రమే కనెక్ట్ అయి ఉండాలి, అప్పుడే బాబా నుంచి సహయోగం లభిస్తుంది. अपने पर्सनल के लिए, स्वार्थ के लिए, किसी को नीचे गिराने के लिए आप बाबा से सहयोग पूछेंगे तो बाबा का सहयोग नहीं मिलेगा। మీ సొంత పనుల కోసం, స్వార్థం కోసం, ఎదుటి వారిని కింద పడేయడం కోసం బాబాని సహయోగం అడిగితే బాబా సహయోగం ఇవ్వరు. इसीलिए बाबा कहते हैं, దీని కొరకు బాబా అంటున్నారు, मैंने आपको जो नियम दिया है, నేను మీకు ఏదైతే నియమాన్ని ఇచ్చానో, जो श्रीमत दिया है, ఏదైతే శ్రీమతాన్ని ఇచ్చానో, अमृत वेले दिया है, అమృత వేళ ఏదైతే చెప్పానో, मुरली सुनने के लिए कहा है, మురళి వినమని చెప్పానో, अभी तक आपको जो भी मैंने सेवा के लिए निमित्त दिया है, ఇప్పటి వరకు ఏ సేవ కొరకైతే మిమ్మల్ని నిమిత్తంగా చేశానో उससे किनारा नहीं होना है, వాటి నుంచి ఎప్పుడు ప్రక్కకి తొలగిపోకండి, उसी से पीछे नहीं आना है। వాటి నుండి వెనకడుగు వేయకండి. क्योंकि ఎందుకంటే उसके द्वारा मैं आपको भाग्य बना रहा हूँ। వాటి ద్వారానే మీకు నేను భాగ్యాన్ని ఇస్తున్నాను. आप कुछ रीजन कहकर उससे पीछे हटेंगे, మీరు దీని కొరకు ఏదైనా కారణం చెప్పి వెనక్కి తొలగినట్లయితే माया वहां से एंटर होगी। మాయ అక్కడి నుంచి ఎంటర్ అయిపోతుంది. स्लोली माया अपने तरफ आपको खींच लेगी।
నెమ్మదిగా మాయ తన వైపుకి లాగేసుకుంటుంది. इसलिए अनुभव हो या न हो, అందుకనే అనుభవం ఉన్నా సరే లేకపోయినా సరే जो मैंने नियम दिया है वो आपको फॉलो करना ही है। నేను ఏదైతే నియమాన్ని ఇచ్చానో దాన్ని మీరు తప్పనిసరిగా ఫాలో చేయాలి. इसीलिए भक्त लोग क्या करते हैं, टेम्पल में कुछ अनुभव होता है कि नहीं होता, हर रोज टेम्पल जाते ही रहते हैं। భక్తులు అనుభవం జరిగినా జరగకపోయినా సరే రోజు గుడికైతే వెళ్తారు కదా. तो ये आपका ही यादगार है, అది మీ యొక్క స్మృతి చిహ్నము. इसलिए इसे फॉलो करना है। అందుకనే దీనిని ఫాలో చేయండి. ऐसे आप फॉलो करेंगे तो विजय माला के मणके में आएंगे। ఇలా ఎప్పుడైతే అనుసరిస్తారో అప్పుడు విజయమాలలో మణిగా తయారవుతారు. एक है बाप के रूप में याद करना, ఒకటి తండ్రి రూపంలో స్మృతి చేయడము, शिक्षक के रूप में अच्छा पढ़ाई करना, శిక్షకుల రూపంలో మంచిగా చదివించడము, और सदगुरु के रूप में वरदान को कार्य में लगाना। సద్గురు రూపంలో వరదానాన్ని కార్యంలో తీసుకురావడము. वरदान तो सभी को मिलता है, వరదానం అయితే అందరికీ లభిస్తుంది. लेकिन उस वरदान को कार्य में लगाएंगे तब ही वो वरदान आपका हो जाएगा। ఎప్పుడైతే ఆ వరదానాన్ని కార్యంలోకి తీసుకొస్తారో అప్పుడే ఆ వరదానము మీదిగా అవుతుంది. अभी आप सोच लीजिए हमें शिवरात्रि को कैसे मनाना है। ఇప్పుడు ఆలోచించండి, శివరాత్రిని మనము ఎలా జరుపుకోవాలి. बाबा आपसे क्वेश्चन पूछते हैं, బాబా ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నారు. अंधेरा जाना है तो रोशनी आना है कि नहीं आना है? చీకటి తొలగాలి అంటే ప్రకాశం రావాలా లేదా? ये सूर्य से आता है या ट्यूबलाइट से आता है, बल्ब से आता है, हेलोजन से आता है, जहां से भी आता है रोशनी तो आना चाहिए ना। సూర్యుడి ద్వారా రానివ్వండి, ట్యూబ్లైట్ ద్వారా రానివ్వండి, బల్బ్ ద్వారా రానివ్వండి, ఎలాగైనా రావనివ్వండి, కానీ వెలుగైతే రావాలి కదా. हम लोगों को मालूम है सारे दुनिया में रात्रि है, మనందరికీ తెలుసు పూర్తి ప్రపంచమంతా చీకటిగా ఉందని. उसको निकालने के लिए शिव आया है। దాన్ని తొలగించడానికే శివుడు వచ్చారు. रोशनी आने के लिए क्या चाहिए? వెలుగు రావడానికి ఏం చెయ్యాలి? एक इलेक्ट्रिसिटी, दूसरा साधन। ఒకటి కరెంటు కావాలి, రెండవది సాధనం కావాలి. यूज तो बहुत लोग करते हैं, ఉపయోగించుకోవడం అయితే చాలా మంది ఉపయోగించుకుంటారు. एक रूम में एक ही ट्यूबलाइट रहेगा, ఒక రూమ్ లో ఒక్క ట్యూబ్లైట్ మాత్రమే ఉంటుంది, लेकिन उसका रोशनी कितना चीजों के ऊपर रहता है। కానీ ఆ వెలుగు ఆ రూమ్ లో ఉన్న వస్తువులన్నింటి మీద ప్రసరిస్తుంది. वैसे ही అలానే आप बाबा को साथ में रखकर, మీరు కూడా బాబాని మీ తోడుగా ఉంచుకుని आप साधन बनकर మీరు సాధనముగా అయ్యి परमात्मा का शक्ति పరమాత్మ యొక్క శక్తి विश्व में सभी जगह पर फैलना चाहिए। విశ్వం నలుమూలలా వ్యాపింప చేయాలి. वो प्रकाश जाकर पहुंचना चाहिए। ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది చేరాల్సి ఉంది. ऐसे आपको शुभ भावना शुभ कामना का संकल्प करना है। ఇలా మీరు శుభ భావన శుభ కామన యొక్క సంకల్పం చేస్తూ ఉండండి. सिर्फ संकल्प से नहीं होगा, हर रोज ऐसा ही योग करना है। కేవలం సంకల్పం చేస్తే సరిపోదు, అలా మీరు యోగం చేస్తూ ఉండాలి. उस बच्चे ही विजय माला के मणिके बनेंगे। అటువంటి పిల్లలే విజయమాలలో మణిగా తయారవుతారు. ऐसे महान बच्चों को అటువంటి మహాన్ పిల్లలకు डायमंड गुड मॉर्निंग, డైమండ్ గుడ్ మార్నింగ్, डायमंड गुड नाइट, డైమండ్ గుడ్ నైట్, डायमंड लाइफ। డైమండ్ లైఫ్, వజ్రతుల్యమైన జీవితం. तो आपको डायमंड चाहिए तो इस विधि से आपको पुरुषार्थ सेवा करना ही है। మీకు అటువంటి జీవితం కావాలి అన్నట్లయితే ఈ విధి ద్వారా పురుషార్థము మరియు సేవ చేయాలి. इसीलिए बाबा ने कहा सारा खेल का आधार है लाइट और बिंदु। అందుకే బాబా అన్నారు మొత్తం ఆటకి ఆధారము ప్రకాశము మరియు బిందువు. तो कितना समय आपने बाबा को वहां रखा है और कितना निरंतर कितना एरिया तक लाइट फैल रहा है, आप खुद चेक कीजिएगा। ఎంత సమయము బాబాకి స్థానాన్ని ఇస్తున్నాము, ఎంత సమయము ఈ ప్రపంచానికి శక్తిని ప్రసరింపజేస్తున్నాము అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. परसेंटेज भी चेक कीजिएगा, ఎంత శాతం చేస్తున్నాము అనేది చెక్ చేసుకోండి. कितना पावर जा रहा है ये भी चेक कीजिएगा। ఎంత శక్తి మీ నుంచి వెళ్తుంది అనేది కూడా చెక్ చేసుకోండి. तो सारे दुनिया का अंधकार का रात्र चला जाएगा। అప్పుడు పూర్తి ప్రపంచం యొక్క అంధకారము తొలగిపోతుంది. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.